తెలంగాణ ముఖ్యమంత్రి ఈ మధ్య చాలా కోపం తెచ్చుకుంటున్నారట. మంత్రులు, ముఖ్య నేతలకు ఒకటే క్లాస్ పీకుతూ తనలో రెండో యాంగిల్ చూపిస్తున్నారట. ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం తమపైన సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను అసహనానికి గురిచేస్తుంది. 7 నెలల క్రితం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా క్లోజ్గా వ్యవహరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ మధ్య సహచరులపై రుసరుసలాడుతున్నారని గాంధీ భవన్ టాక్. ప్రజాప్రభుత్వంగా చెబుతూ మంత్రులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా బాగా ప్రోత్సహించేవారు. కానీ ఈ మధ్య సీఎంలో కాస్త మార్పు కనిపిస్తోందంటూ నేతలు వాపోతున్నారు. దీనికి కారణం కొందరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారట. వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కొందరికి చీవాట్లు పెట్టిన సీఎం ఇకపై సీరియస్గా పనిచేయాలని మాస్ వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని, ప్రతిదానికి సీఎంగా తానే మాట్లాడాల్సి రావడం మంచిది కాదని సహచర మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మౌనంగా ఉండటమేంటని సీఎం క్లాస్ తీసుకోవడంతో వారంతా కంగుతిన్నారట. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగుల అంశాన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు ప్రతిరోజు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని మంత్రులపై ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్నా మంత్రులు, ప్రభుత్వ విప్లు ఎవరూ పట్టించుకోవడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. కొన్ని విషయాల్లో ప్రభుత్వం సైలెంట్గా ఉండేసరికి సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయని, ఇక ఉపేక్షించేది లేదని సంకేతాలివ్వాలని సహచరులకు సూచించారట సీఎం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న అంశం కూడా చర్చకు వచ్చింది. నిరుద్యోగుల అంశాన్ని సాకుగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తున్న అంశం ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. ఇంత జరుగుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారట సీఎం. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతుంటే ప్రభుత్వం తరఫున స్పందించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమకేమీ పట్టనట్లు ఉండడం భావ్యం కాదని, ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? స్పందించాల్సిన అవసరం మీకు లేదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ క్లాస్తో మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వస్తుందో లేదో చూడాలంటూ గాంధీ భవన్ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి.